అండ్ ఈరోజు మనం అమలాపురంలో ఉన్నాం అనమాట బేసిక్గా. అండ్ అమలాపురం నుంచి యానం జస్ట్ 30 కిలోమీటర్స్ అంట. నా దగ్గర ఇప్పుడు ఒక కొత్త FPV డ్రోన్ ఉంది, మా ఫ్రెండ్ది. రాజు ఇట్రా రాజు, మా రాజుది అది కస్టమ్ బిల్డ్. ఇంక ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి అలా బీచ్కి వెళ్ళి దీని బ్యాటరీ చూసారు అలా ఉంది, సాలిడ్ ఉన్న 2000 mAh బ్యాటరీ. సౌండ్ జుమ్ 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 అంటదేమో కదా. నా కార్ అయితే దుమ్ము అయిపోయింది. ఈ డోర్ కూడా వెళ్ళచ్చు సరిగ్గా. లెట్స్ గో. ఇది గాయస్ అసలు క్రేజీ అంటే అటు ఇటు చెట్లు మస్తు మజా వస్తుంది కదా. సన్లైట్ వెనుకకి వెళ్ళి నా ముఖం మీద పడి ఇట్లా మెరుస్తున్నా నేను. సో ఈ డ్రోన్ క్రెడిట్స్ మాత్రం మన రాజుకి వెళ్తాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మనం రెస్పెక్ట్ చేసి ఎగరేస్తున్నాం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను మీ అఖిల్. అండ్ ఈరోజు మనం అమలాపురంలో ఉన్నాం అనమాట బేసిక్గా. యాక్చువల్లీ పని మీద వచ్చాను, పని అయిపోయింది, కొంచెం అటు ఇటుగా కానీ అయిపోయింది. అండ్ నిన్న మార్నింగ్ వచ్చాం. నిన్న నైట్ అంతా వర్క్ ఉండింది, ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 8 దాకా. అండ్ అమలాపురం నుంచి యానం జస్ట్ 30 కిలోమీటర్స్ అంట. సో వాట్ వీ ప్లాన్ ఇస్, నా దగ్గర ఇప్పుడు ఒక కొత్త FPV డ్రోన్ ఉంది, మా ఫ్రెండ్ది. I'll show you guys. See. ఇప్పుడు మనం ఈ FPV డ్రోన్ని బీచ్కి తీసుకెళ్ళి, ఇది ఆల్మోస్ట్ 250 నుంచి 300 మధ్యలో వెళ్తుందని చెప్పాడు రాజు. ఇట్రా రాజు, మా రాజుది అది కస్టమ్ బిల్డ్. అంటే మనోడు ఇది మొత్తం స్క్రాచ్ నుంచి, లైక్ కార్బన్ ఫైబర్ బాడీ నుంచి దీని బ్యాటరీలు, ఐసీలు, యూసీలు, కెమెరా, ఫ్లయింగ్ యూనిట్, అన్ని కాంపోనెంట్స్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశాడు. సో మనోడు కూడా నాకు నిన్నటి నుంచి హెల్ప్ చేస్తున్నాడు వర్క్లో. ఇంక ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి అలా బీచ్కి వెళ్ళి దీన్ని ఫ్లై చేసి, దీని ఫుల్ పొటెన్షియల్. ఇంకా మన దగ్గర 3-4 డ్రోన్లు ఉన్నాయి. లైక్ A3S ఉంది, A2S ఉంది, క్లాసిక్ ఉంది. సో మన ఇష్టం. అవి జస్ట్ స్టాటిక్ షాట్స్, కానీ ఇది స్పీడ్కి ప్లస్ ఇంకా ఏమంటారు, మనకి ఎప్పటి నుంచో ఉంది FPVతో అలా ఒక వీడియో చేయాలని. లెట్స్ సీ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇంకా మాతో పాటు చాలామంది వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. దీని బ్యాటరీ చూసారు అలా ఉంది, అంత సాలిడ్ ఉందా. 2000 mAh బ్యాటరీ. సౌండ్ జుమ్ 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 అంటదేమో కదా. చలో లెట్స్ గో. దీని ప్రొపెల్లర్స్ చూసారా, లైక్ చాలా గట్టిగా ఉన్నాయి, తగిలితే మాత్రం తెగిపోద్దా. దీని ప్రొపెల్లర్స్ చూసారా, లైక్ చాలా గట్టిగా ఉన్నాయి, తగిలితే మాత్రం తెగిపోద్దా. 4 ఉన్నాయంటే ఫుల్ ఉన్నాయా? పద. నా కార్ అయితే దుమ్ము అయిపోయింది. ఈ డోర్ కూడా వెళ్ళచ్చు సరిగ్గా. సో గైస్, ఈ బండి ఎంతమందికి గుర్తుంది? హీరో హోండా CD100. అప్పట్లో మా డాడీ దగ్గర కూడా ఈ బండే ఉండేది. 100cc, ఆల్మోస్ట్ 70 వేస్తుందేమో మైలేజ్. లెట్స్ గో. యాక్చువల్లీ నా కార్లో ఎప్పుడు ఈ బాడీ బోర్డ్ కూడా ఉంటుంది, మనం కావాలంటే అలా బీచ్లో దిగచ్చు కూడా. లెట్స్ సీ అంత టైం ఉంటుందో ఉండదో, నాకు తెలిసి ఉండదు మ్యాక్స్. బాటిల్ తీసేద్దాం. పువ్వు చలో సార్టెడ్. రాజు ఇది గాయస్ అసలు క్రేజీ అంటే అటు ఇటు చెట్లు మస్తు మజా వస్తుంది కదా. నాకు కూడా మస్తు ఇష్టం ఇట్లా. నేను అందుకే ఏమన్నా నాకు షూట్లు ఇటు అమలాపురం సైడ్, భీమవరం సైడ్ వస్తే ఏం ఆలోచించకుండా వచ్చేస్తా. చలో బై, షూట్కి షూట్ అవుతుంది, మనకి మంచి ట్రిప్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి మనకి యానం బీచ్ 32 మినిట్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ వీడు చూసాడు ఎలా వచ్చారు. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ లొకేషన్ నాకు ఇట్లా మస్తు ఇష్టం, అటు ఇటు చెట్లు. వెళ్ళేసరికి లైటింగ్ ఉంటుందో ఉండదో కానీ
ఇంకోటి యానం బీచ్కి డైరెక్ట్ లొకేషన్ రావట్లేదు. మన యానం వరకు వస్తుందా లొకేషన్? మనం పాత పద్ధతులు వాడదాం. నో టెక్నాలజీ అంతే. గూగుల్ మ్యాప్ లేనప్పుడు అన్న యాన ఎలా వెళ్ళాలి? స్ట్రైటేనా? మనం కాకుండా మన ఫ్రెండ్స్ కూడా డ్రోన్ పైలట్స్ ఉంటే అదొక ప్రాఫిట్ అనమాట. ఇగో అందరి దగ్గర డ్రోన్లు ఉంటాయి, అందరికి డ్రోన్ షాట్లు వస్తాయి. ఇప్పుడు నేను ప్రశాంతంగా కార్ డ్రైవ్ చేసినా కూడా నా షార్ట్స్ తీయడానికి మన రాజు బ్రో ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉంది ఎయిర్ 3S. ఎయిర్ 3కి ఎయిర్ 3Sకి ఏంటంటే తేడా, దీనికి లైడార్ సెన్సార్ వస్తుంది అన్నమాట. లైడార్ సెన్సార్ అంటే మీకు ఈ సింపుల్ థింగ్లో ఇది మనకి దేంతో సంబంధం లేదు, లైటింగ్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. ఒకవేళ మన దగ్గర లైటింగ్ లో ఉన్నా, ఫుల్ చీకట్లో ఎగరేస్తున్నా, అలా మనకి ఆబ్స్టికల్స్ అవాయిడెన్స్ బాగా పనిచేస్తుంది అనమాట ఈ పర్టికులర్ మోడల్లో. అండ్ ముందు ఒక కాలువ ఉంది, ఆ కాలువ పైనుంచి ఇట్లా కార్ మధ్యలో డ్రోన్ ఈ షాట్ ప్లాన్ చేస్తాం. లెట్స్ సీ. మనం కూడా కొత్త డ్రోన్ కొనాల్సిన టైం వచ్చింది. యాక్చువల్లీ నా డ్రోన్ కొంచెం పాతగా అయిపోయింది, ఏమంటాం కదా, చేంజ్ చేయాలి. లైటింగ్ కూడా క్రేజీ వస్తుంది అసలు. ఇట్లా సన్లైట్ వెనుకకెళ్ళి నా ముఖం మీద పడి ఇట్లా మెరుస్తున్నా. నేను ఎంత స్మార్ట్గా అనిపిస్తున్నా అంటే, వెనుకకెళ్ళి రిమ్ లైట్ జుట్టుకు పడుతున్నట్టు. బాబ్జీ మిస్ అయిపోయాడు యాక్చువల్లీ. బాబ్జీ అని ఇంకొక క్రేజీ క్యాండిడేట్ ఉన్నాడు, మొత్తం టెక్కీ గాయ్ అనమాట. సర్వర్లు గిరవర్లు అన్నా హ్యాక్ చేసి పడతాడు ఒకటేసారికి. యా దిగి ఎగరేసుకుంటావా? దిగి ఓ జాగ్రత్త బ్రో, మళ్ళా ఏమన్నా గాగలదు ఇన్ని మాటలు మాట్లాడి బ్లాగ్లా. ప్రో అన్నారు. సో మనోడు కిటికీలోంచి ఎగరేస్తా అంటున్నాడు. లెట్స్ మనం కూడా ఇంత సాహసం ఎప్పుడు చేయలేదు. మనం సన్ రూఫ్లోంచి ఎగరేసి ఉంటాం చాలాసార్లు. లెట్స్ సీ గైస్. యానం 10 నిమిషాలు ఉంది కరెక్ట్గా. యానంకి 10 నిమిషాల దూరంలో ఇవన్నీ చేస్తాం అనమాట మనం. 4K 60. వెళ్ళిపోయింది అంతే కదా, సింపుల్, ఎక్కువే ఉండదు. అది ఆల్రెడీ గాల్లో ఉంది. అది చూసుకో నువ్వు, పైన చెట్లు ఉన్నాయి కదా, అది తప్పించి బయటకు తీసుకో. ఎగిరిపోయింది గ్యాస్, పైన ఉంది. వెళ్దాం. మామూలుగా లేదు. సో ఈ డ్రోన్ క్రెడిట్స్ మాత్రం మన రాజుకి వెళ్తాయి. ట్రాఫిక్ ఉంది గ్యాస్, ట్రాఫిక్ లేకపోతే మన డ్రోన్ ఒక్కటే ప్రశాంతంగా కనిపించేది. బట్ మీరు చూడండి విజువల్స్ మామూలుగా ఉండవు పైన నుంచి. ఇక్కడ చూడడానికి ఇట్లా ఉంది కానీ డ్రోన్ షాట్లో మాత్రం క్రేజీ అసలు. మన రాజు తీశాడు, అయినా నాకు కూడా తీయాలనిపిస్తుందని నేను తీసుకున్నా ఇప్పుడే డ్రోన్. ఓకే సో గైస్, షార్ట్లు మాత్రం క్రేజీ వచ్చాయి. ఇది ఎయిర్ 3S అనమాట. మన FPV షార్ట్స్ చూద్దాం ఇంక ఎట్లా వస్తాయో. లెట్స్ గో. ఫైనల్లీ యానంకి వచ్చేసినాం గాయస్. ఈడ మందు తెగ సీపు. సో యానంలో ఇంకొక హైలైట్ ఏంటంటే మందు కూడా మనకి 50%. ఏమో బ్రో, మనం అంత తాగం. అదే కదా, నాకు తెలిసి అయితే 50% సేమ్ గోవా ప్రైస్ అని తెలుసు నాకు యానంలో మందు. బట్ మనం చూద్దాం మందు ఏముంటుందో ఇక్కడ. బీర్ అయితే కామన్ గైస్. లెట్స్ సీ. సన్సెట్ షాట్లు వచ్చేసాయి కానీ బీచ్కి వెళ్ళే వరకు లైటింగ్ ఉంటుందా ఉండదా, మా FPV పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నాం. డౌటే. కాకపోతే వీఆర్ హ్యాపీ వచ్చినందుకు. లైట్ ఉన్నా లేకపోయినా ఫ్లై చేస్తాం కానీ పిచ్చ లైట్.
ఉంటుంది కానీ లైట్ ఇంత బ్రైట్గా ఉండదు, రైట్ ఉంటుంది, తగ్గిపోద్ది. సో గైస్ మేము చిన్నగా మోసపోయాం యాక్చువల్లీ. ఇది చెరువు కదా, ఇది బీచ్ ఎలా వద్ది? వీళ్ళు బీచ్ అంటున్నారు, ఫ్లో ఫుల్ ఉంది గైస్. కాకపోతే ఇది మేము ఇందాక ఫ్లవర్ పైన చూసిన ఏమంటారు చెరువు. సన్సెట్ అబ్బా, సన్సెట్ చూడండి గ్యాస్. డ్రోన్తో చూసారు కాబట్టి ఇలా చూడండి. FPV వర్సెస్ Air 3S అనమాట. సో ఇది మన FPV గాగుల్స్. ఇప్పుడు నేనైతే ఫ్లై చేయట్లేదు, ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. రాజు విల్ బి ఫ్లయింగ్. సో మస్తు లేట్ అయిపోయినాం, చాలా లేట్ అయిపోయింది. ఇగో ఫిట్ చేస్తుండే ఒక్కొక్కటి. ఇది ఆల్మోస్ట్ 250 స్పీడ్ వెళ్తుంది. ఇంకా 300 వరకు కూడా కాన్ఫిగర్ చేయొచ్చు కదా, ట్యూనింగ్ చేసుకోవచ్చు అంట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇది చూడ, ఇది సెటప్ అయిపోయింది. సో ఇది ఒక ప్రాఫిట్ అనమాట మనకి Air 3Sలో. ఇది సెటప్ అయిపోయింది, మనం ఫ్లై కూడా చేసేయచ్చు. ఐస్ ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మనం రిస్క్ చేసి ఎగిరేస్తున్నాం. బ్రో అన్నీ కరెక్ట్గా చూసుకో బ్రో, మళ్ళీ ఏమైనా యుద్ధానికి సిద్ధమా? ఏం టేక్ ఆఫ్ ఇచ్చింది అది అసలు. గైస్ మొత్తం హల్లా చల్ల అవుతుంది అసలు. FPV అది బ్రో. ఇట్లా తీసుకొచ్చి ఈ షిప్పుల మధ్యలో నుంచి ఇట్లా ఒక చిన్న షాట్ దగ్గర నుంచి తీసుకో. అదిగో ఇక్కడ ఉంది, ఇప్పుడు గుంజరాజ్ దగ్గర. ఫ్లై చేసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు దీంట్లో చూడండి, ఇది లైవ్ స్ట్రీమ్ అనమాట. ఇప్పుడు లైవ్ ఫీడ్ చూస్తున్నారు మీరు, అంటే డ్రోన్ ఏం చూస్తుందో అదే చూస్తున్నారు మీరు కూడా. ల్యాండెడ్ సేఫ్లీ. సో కరెక్ట్ సన్సెట్ అవుతుంది. యాక్చువల్లీ గైస్ నేను ఏమనుకున్నా తెలుసా, సింపుల్గా నేను కూడా FPV డ్రోన్ తీసుకొని ఫ్లై చేసేద్దాం అనుకున్నా. ఒకప్పుడు నేను ఫ్లై చేసేవాడిని, అది DJI FPV ఫస్ట్ మోడల్. అది చాలా ఈజీ ఫ్లై చేయడానికి. రాజు FPV అబ్బో దాని స్పీడు అది నెక్స్ట్ లెవెల్ ఫ్లై చేస్తుండే భయ్య. క్రేజీ, నా చేతిలోకి వెళ్ళింది చూడు. అది నేను తెలుసు FPV గురించి, ఎప్పుడు మనము బిల్డ్ FPVస్తో వర్క్ చేయలేదు ఎప్పుడు. కొందాం మనం కూడా, బిల్డ్ చేద్దాం, క్రేజీ బిల్డ్ చేద్దాం. దీని తర్వాత లెట్సీ గ్యాస్ ఎక్కడికి వెళ్తాం నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ బీచ్ అనుకుని వచ్చాం, ఇది బీచ్ కాదు, ఇది రివర్ సైడ్ అనొచ్చు దీన్ని. మేము బీచ్ అనుకుంటూ వచ్చాం, కాకపోతే లొకేషన్ బాగుంది. FPV డ్రోన్స్ షార్ట్స్తో పాటు నాకు మన Air 3S షార్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. జంగే చలో వచ్చింది గైస్, యానం చర్చ్ అనుకుంటా. మన దగ్గర టైం లేదు కాబట్టి మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేం. అన్నీ ఇలా క్విక్ రైడ్స్ అనమాట. మనం ఇలా వస్తాం అలా వెళ్ళిపోతాం, వచ్చినట్టు కూడా అర్థం కాదు. వైన్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ మన గోవా లాగా అనమాట. ఈ స్ట్రీట్ అంతా ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ మేమే ఒక 20-30 షాపులు చూసాం. కాకపోతే ఇక్కడ సూపర్ మార్కెట్ లాంటివి లేవు, జస్ట్ వైన్స్. మనం వెళ్ళాలి, కొనుక్కోవాలి, వచ్చేయాలి. లోపల తిరగడాలు అలాంటివి లేవు ఇక్కడ. సీన్స్ లెఫ్టే అనుకుంటే రైట్లో కూడా ఉన్నాయి. లెట్స్ సీ. అంటే మనం ఏం తాగట్లేదు, బట్ చూపించాలని చూపిస్తున్నాం మీకు. ఒకవేళ తాగినా కూడా ఈ వీడియోలో చూపి. సో గైస్ అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళి మనం యానం మందు చూసారా, మందు బాటిల్. బీరు మనకి మ్యాగ్నమ్ ఎంత పడింది? 170. ఫుల్ పెద్ద బాటిల్ 170 పడుతుంది. మేము చిన్న చిన్న బాటిల్స్ కూడా తీసుకున్నాం.
నేను అదేదో అదేంటది బ్లీజర్ లాంటి ఓడక ఒకటి తీసుకున్నాను, ఒకటే సింగిల్ 8% ఆల్కహాల్. ఎందుకంటే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి, తాగేసి నడపకూడదు కాబట్టి అవి ఒక్కొక్కటి తాగేసి చిల్లుగా మేము వెళ్ళిపోదాం అనమాట. మామూలు పడకు, బీరే కదా, బాధ్యత వహించినందుకు మనం ఏం తప్పు చేస్తున్నాము. మా కోసం బాధ్యత వహించినందుకు థ్యాంక్స్. మన స్టఫ్ కోసం ఇప్పుడు చికెన్ లాలీపాప్స్. సరదా ఉండాలి అప్పుడప్పుడు, నాట్ సో సీరియస్ లైఫ్. సో గైస్, ఇది FPV షార్ట్స్ అనమాట. మనం ఇప్పుడు A3S డేటా కూడా కాపీ చేస్తున్నాం ఇక్కడే. గైస్, స్టోరీ పెట్టాలంటే వెంటనే కాపీ చేయాలంటే మన దగ్గర చాలా సినిమా ఉండాలి. సో అలా కాపీ అవుతుంది అనమాట. ఏంట్రా, ఏం కావాలి? అయ్యో వీడియో గైస్, ఇక్కడ యానంలో పిల్లకాయలంతా కలిసి మాఫియా నడిపిస్తున్నారు అనమాట, ఫ్రైడ్ రైస్ మాఫియా. డెన్సిటీ వచ్చి 826 ఉంది, డీజిల్ ప్రైస్ వచ్చి 86 రూపీస్ ఉంది. ఓకే, పెట్రోల్ వచ్చి 96 రూపీస్ ఉంది. యానంలో ఫ్యూయల్ ప్రైస్లు అలా ఉన్నాయి. ఎక్కడ కూడా E20 కలుపుతున్నారో కలపట్లేదో తెలియదు నాకు కూడా. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది డెన్సిటీ అండ్ ఫ్యూయల్ ప్రైజింగ్. నా కార్లో ఒక 2 పాయింట్స్ ఉంది, అయినా కూడా ఆల్మోస్ట్ 36 లీటర్స్ పట్టింది, 3174. సో పెట్రోల్ బంక్ అన్న అయితే మనకేం చెప్పలేదు, E20 E30 అడిగితే ఏం కలపట్లేదు అన్నాడు. ఎవరిదో డోర్ పడలేదు గైస్, నాదేనా ఏంటి కాదు. సో ఇప్పుడు మనం అమలాపురం వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తాం. ఇంకా పడలేదు. సో బ్యాక్ టు రూమ్ అన్నమాట. ఏదో ఒకటి చేయాలి, వ్లాగ్ చేయాలన్న ఇంటెన్షన్తో వెళ్ళి ఈ యానం చూసి, యానంలో డ్రోన్లు ఎగరేసి, ఏం రాజు, అండ్ రెండు డ్రోన్స్ని కంపేర్ చేస్తే ఎలా చెప్పచ్చు అంటే, మీకు ఫుల్ స్పీడ్ కావాలి మన యాక్షన్, లైక్ కార్ చేసింగ్ షాట్లకి, బైక్ చేసింగ్ షాట్లకి అయితే FPV కరెక్ట్. అలా కాదు మనకి సటిల్ షాట్స్ కావాలి, లైక్ స్మూత్గా యూజర్ ఫ్రెండ్లీ కావాలంటే మనకి ఎయిర్3 ఇట్లాంటి డ్రోన్స్ అయితే బెస్ట్. లేదు నేను అగ్రెసివ్ ఫ్లై చేస్తాం, మంచి స్పీడ్స్ వెళ్తా అంటే మాత్రం FPV బెస్ట్. నేను కూడా తొందరలో ఒక FPV డ్రోన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏం చెప్తారు దానికి? బిల్డ్ చేద్దాం వద్దా మీరు చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.